నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. రాజగోపాల్ రెడ్డి దారెటు కాంగ్రెస్ లో ఉంటారా, వెళ్ళిపోతారా? మీకు కూడా ఇదే డౌట్ వస్తోందా? పొలిటికల్ సర్కిల్లో దీనిపైనే హాట్ గా డిస్కషన్ జరుగుతోంది. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో ఉండరని కొందరు, లేదు లేదు పార్టీలోనే ఉంటారు అని, కానీ రేవంత్ కు కంటి మీద కొనుకు లేకుండా చేస్తారని మరికొందరు. మరి ఇందులో ఏది జరిగే అవకాశం ఉంది? రాజగోపాల్ రెడ్డి వ్యూహం ఏమై ఉంటుంది? ఈ విషయంలో మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను. స్కిప్ చేయకుండా చివరి దాకా ఖచ్చితంగా వాచ్ చేయండి. తెలంగాణ రాజకీయం అంటేనే ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో చెప్పడం కష్టం. రోజు ఏదో ఒక హాట్ టాపిక్, విమర్శలు, సవాళ్లు చూస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మాత్రం పరిస్థితి మామూలుగా లేదు. ముఖ్యంగా నల్గొండ జిల్లా రాజకీయాలు, అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన వైఖరి చూస్తుంటే అసలు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు మళ్ళీ రాజీనామా చేస్తారా, లేక పార్టీలోనే ఉంటూ సొంత ప్రభుత్వంపై, పిసిసిపై యుద్ధం ప్రకటిస్తున్నారా? అసలు ఆయన సొంత పార్టీపైన ఎందుకు వరుసగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు అనేది చూద్దాం. రాజగోపాల్ రెడ్డి శైలి గురించి మనందరికీ తెలిసిందే. ఆయన మనసులో ఏది ఉంటే అది బయటకు మాట్లాడేస్తారు. పర్యవసానాలు ఎలా ఉంటాయనేది పెద్దగా పట్టించుకోరు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారాయి. తెలంగాణ ఉద్యమానికి, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అసలు సంబంధమే లేని వాళ్ళు ఈ రోజు పెద్ద పెద్ద పదవుల్లో ఉంటే నాకు చాలా బాధగా ఉందంటూ కాంగ్రెస్ ముఖ్య నేతలనే డైరెక్ట్ గా టార్గెట్ చేశారు రాజగోపాల్ రెడ్డి. ఈ వ్యాఖ్యలు నేరుగా ఎవరిని ఉద్దేశించి చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. కొందరు విశ్లేషకులైతే ఆయన సీఎం రేవంత్ రెడ్డినే టార్గెట్ చేశారని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి ఇంతటితో ఆగకుండా పక్క పార్టీలలో నుంచి ఎమ్మెల్యేలను, నాయకులను కాంగ్రెస్ లోకి తీసుకోవడం వల్ల ప్రజల్లో పార్టీ మీద ఉన్న గౌరవం తగ్గిపోయిందని ఈసారి పార్టీని కూడా టార్గెట్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వేరే పార్టీల నుంచి నాయకులను చేర్చుకోవడంపై రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి అసంతృప్తిగానే ఉన్నారు. కానీ ఇప్పుడు దాన్ని బహిరంగంగానే తీవ్ర స్థాయిలో విమర్శించడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అంతేకాకుండా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించినప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డి తగ్గలేదు. మహేష్ కుమార్ గౌడ్ నాకు నీతులు చెప్పే బదులు ముందు రేవంత్ రెడ్డికి నీతులు చెప్తే మంచిది అంటూ రివర్స్ అటాక్ చేశారు. ఈ మాటలతో రాజగోపాల్ రెడ్డి అసలు తగ్గేదే లేదనే సంకేతాన్ని పంపించారు. పిసిసి అధ్యక్షుడికే నేరుగా కౌంటర్ ఇవ్వడంతో పార్టీ పెద్దలు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారని సమాచారం. రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి కేవలం మాటలకే పరిమితం కాలేదు, చేతల్లో కూడా కనిపిస్తోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ముఖ్య నేతలతో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం అత్యంత కీలకమైనది. జిల్లాలో పార్టీ పరిస్థితి, కార్యకర్తల సమస్యలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై చర్చించేందుకు ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ దీనికి హాజరయ్యారు. కానీ అందరి దృష్టిని ఆకర్షించిన విషయం ఏంటంటే ఈ సమావేశానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరు కాకపోవడం. ఆయన కావాలని ఈ మీటింగ్ కు డుమ్మా కొట్టారనే వార్తలు బయటకు వచ్చాయి. ఇటీవల నల్గొండ జిల్లాలో జరిగిన పలు అధికారిక పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన దూరంగా ఉంటున్నారు. ఇక ఈ సమావేశంలో మరో ఆసక్తికర పరిణామం జరిగింది. పార్టీ కోసం కష్టపడిన పాత కార్యకర్తలను పక్కన పెట్టి కొత్తగా పక్క పార్టీల నుంచి వచ్చిన వారికే నామినేటెడ్ పదవులు ఇస్తున్నారని, ఎమ్మెల్యేలు కూడా వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేశారు. అంటే రాజగోపాల్ రెడ్డి బయటకు చెప్తున్న అసంతృప్తే కింద స్థాయి కార్యకర్తల్లో కూడా ఉందనేది దీని ద్వారా స్పష్టమవుతోంది. రాజగోపాల్ రెడ్డి లేవనెత్తిన అంశాలకు కార్యకర్తల నుంచి కూడా మద్దతు లభిస్తున్నట్లు వాతావరణం కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2.5 అవుతున్నా రాజగోపాల్ రెడ్డి వైఖరి మాత్రం ఏమాత్రం మారలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాగైతే బిగ్గరగా గలం విప్పారో ఇప్పుడు సొంత ప్రభుత్వం ఉన్నా సరే అలాగే మాట్లాడుతున్నారు. ఇటీవల ఆయన స్థానిక నాయకుడు మందుల శామ్యూల్ పై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చే ఎన్నికల్లో ఏ పూరికి తుంగతూర్తి టికెట్ ఇస్తానని బహిరంగంగా హామీ ఇచ్చారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నేతల నియోజకవర్గాల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పార్టీలో పెద్ద దుమారమే రేపింది. రేవంత్ రెడ్డిని, ఆయన నిర్ణయాలను నేను పెద్దగా పట్టించుకోను అనే రీతిలో ఆయన వ్యవహరిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. పార్టీ లీడర్షిప్ గీత దాటొద్దని వాదించిన మహేష్ గౌడ్ హెచ్చరించిన రాజగోపాల్ రెడ్డి మాత్రం ఎవరికీ భయపడేది లేదు అనే ధోరణిలోనే ముందుకు వెళ్తున్నారు. ఆయన దెబ్బకు పిసిసి నాయకత్వం కూడా ఏం చేయాలో పాలుపోక
సైలెంట్ అయిపోయిందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంలో రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలోనే ఒక తోడు దొరికింది. ఆయనకు మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి బహిరంగంగా మద్దతు తెలిపారు. రాజగోపాల్ రెడ్డి చెప్పిన దాంట్లో తప్పేమీ లేదని, పార్టీలోని నిజమైన కార్యకర్తల బాధలనే ఆయన బయటకు చెప్పారని అనిరుద్ రెడ్డి వ్యాఖ్యానించడం పార్టీలో పరిస్థితులకు అద్దం పట్టిందని చెప్పాలి. దీనిని బట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో కొందరిలో అంతర్గతంగా చాలా అసంతృప్తి ఉందనేది అర్థమవుతోంది. రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ నాయకత్వం, ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఇతర నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. పిఏసి సమావేశానికి హాజరు కాకపోవడం, సొంత ప్రభుత్వంపై విమర్శలు చేయడంపై భువనగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ముఖ్య నాయకుల సమావేశానికి స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధిష్టానం ప్రతినిధులు హాజరయ్యారు. మంత్రులే వచ్చినప్పుడు సాధారణ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమావేశానికి హాజరు కాకపోవడం ఏంటి అంటూ కుంభం అనిల్ కుమార్ తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఇది కూడా ఒక రకంగా వ్యూహమనే చెప్పాలి. రాజగోపాల్ రెడ్డి ఎవరికైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళే ఆయనను టార్గెట్ చేసి ఇలా కొందరితో రాజగోపాల్ రెడ్డిని తిట్టిస్తున్నారు అనేది ఆయన వర్గం వాదన. ఇవన్నీ చూస్తుంటే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే ఒక రకమైన తిరుగుబాటు జెండా ఎగరేసినట్లు కనిపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో బీజేపీలోకి వెళ్లి ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు పార్టీ నిర్ణయాల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన వ్యాఖ్యలు, వైఖరి చూస్తుంటే కాంగ్రెస్ అధిష్టానానికి ఒక స్పష్టమైన హెచ్చరిక పంపుతూనే ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై డైరెక్ట్ గా అటాక్ చేస్తూ యుద్ధం చేయాలనే నిర్ణయించినట్లు అర్థమవుతోంది. ఆయనకు మంత్రి పదవి దక్కకపోయినా, ఆయన అనుకున్న ప్రాధాన్యత ఇవ్వకపోయినా అప్పుడు రాజీనామా గురించి ఆలోచిస్తుండొచ్చు. తొందరలోనే ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతోందో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా సత్యాగ్రహి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.